హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో నేను ఇవాళ వచ్చేసి గంగవాయల కూర, ఇంకో మామిడికాయ పప్పు వేస్తున్నా. మామిడికాయ ఇంకో పిక్కతో సహా వేస్తున్నా. నేను చేసేది కొద్దిగా అంత డిఫరెంట్గా ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. నేను ఇప్పుడు ఏమేమి పెట్టినో చూపిస్తాను చూడండి. ఇదిగోండి కందిపప్పు, పెసరపప్పు అయితే ఎండాకాలం తొందరగా ఖరాబ్ అవుతుంది అనేసి కందిపప్పు తీసుకున్నాను. ఇంకా మామిడికాయ వచ్చేసి పొట్టు తీసి కోసి పెట్టుకున్నాను. నేను ఇందులో కొద్దిగా అంత డిఫరెంట్గా ఉల్లిగడ్డలు వేస్తున్నాను. ఇక ఉల్లిగడ్డలు కూడా మంచి ఇట్లా పెద్ద పెద్దగా కోసుకోవాలి. ఇక పచ్చిమిరపకాయలు, కరివేపాకు, గంగవాయల కూర చూసిండ్లా. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఈ పప్పులో వేసేసుకుందాం, ఓకేనా. ఇందులో వచ్చేసి స్పెషల్ ఉల్లిగడ్డ, నెక్స్ట్ వచ్చేసి పిక్క, మామిడికాయ పిక్క ఇందులో స్పెషల్. నేను ఇప్పుడు ఇవి వేసుకునేటివి చూపిస్తున్నా, మళ్ళీ పోపు వేసే టైంలో మళ్ళీ ఒకసారి చూపిస్తాను వాటికి ఏమేం కావాలన్నా పోపుకు, సరేనా. ఇవైతే ఫస్ట్ అయితే అంతా పప్పులో వేసేసుకుందాము. చూసిండ్రు కదా అన్నీ. ఇవాళ నో ఫేస్, ఇవాళ డైరెక్ట్ ఇట్లనే చూపిద్దామనేసి చూపిస్తున్నా. ఇవన్నీ ఇందులో వేసేసుకుందాం ఫ్రెండ్స్ మనం, ఓకేనా. షార్ట్స్కి అయితే ఎలా సపోర్ట్ ఇస్తున్నారో వీడియోస్ కూడా అలానే చూడండి, ఓకేనా. నేను ఇవన్నీ వేస్తాను చూడండి. ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ ఫుల్ వీడియోస్ మాత్రం కంపల్సరీ చూడండి. ఫస్ట్ వచ్చేసి మామిడికాయ, నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు పక్కకు పెట్టేసుకుందాము. పక్కకు పెట్టేసుకొని ఇక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి గంగవాయల కూర. మంచిగా పప్పు ఒక 5-6 సార్లు, కూర ఒక 5-6 సార్లు కడుక్కోవాలి. నేను ప్రతి ఒక్క ఆకుకూరలో అప్పుడు చెప్పే విషయమే మీకు, ఓకేనా. ఇట్లా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే దీనికి సరిపడే అన్ని వాటర్ పోసేసుకుందాం మనం, ఓకేనా. మనం పప్పు దేనితోనైతే తీసుకున్నామో దాంతో 1-1.5 లేకపోతే 2 నీళ్ళు పోసుకోవాలి. ఎక్కువ పోసుకున్నాం అనుకో మొత్తం పొంగిపోద్ది, సరేనా. నేను పోసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాక చూపిస్తాను మీకు. ఇందులో మాత్రం కంపల్సరీ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుంటే కొద్దిగా అంత పొంగదు, ఓకేనా. మళ్ళీ కిందికి పప్పు కూడా అతుక్కోదు. నేను ఇప్పుడు వచ్చేసి పొయ్యి మీద పెడతాను, మీరు చూడండి, ఓకేనా. ఇదిగోండి నేను వచ్చేసి ఇప్పుడు ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఇంకా చూడండి, కంపల్సరీ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకుందాం, ఓకేనా. ఇప్పుడు మూత పెట్టేస్తాను చూడండి. ఇదిగోండి ఆన్ చేసేసుకున్నా, చూసిందా. ఇప్పుడు ఇంకా 5 విజిల్స్ అన్నీ ఒక 5-6 వచ్చినాక తీసేద్దాం. ఇదిగోండి పోపుకి ఏమేం కావాలన్నా అవి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక వచ్చేసి ఎల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారపొడి, ఆయిల్, ఇవన్నీ కావాలి. నేను పోపు వేసుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తా. కారపొడి డబ్బా ఇంకెక్కడికి తీయలేదు అనేసి తీయలేదు, ఓకేనా. పప్పు మాత్రం విజిల్ వచ్చేస్తుంది, వేడవుతుంది, విజిల్ వస్తుంది. విజిల్ అయిపోవడంతో మీకు మొత్తం చూపించేసి పోపు వేస్తాను, ఎందుకంటే వీడియో లెంతీ అయిపోతుంది. అందుకోసమని మొత్తం విజిల్స్ వచ్చేసినాక మీకు చూపెట్టి పోపేస్తాను, ఓకేనా. మీకు కూడా బోర్ కొడుతుంది కదా మొత్తం అన్నీ చూపించేస్తే, అందుకోసమని, ఓకేనా. ఇగో ఇవన్నీ కావాలి. ఇగో రైస్ కూడా పెట్టేశాను.
అన్నం కూడా అవుతుంది. ఇదిగో చింతపండు కూడా నానబెట్టేసాను చారుకు. ఓకేనా, ఇదిగో విజిల్ వచ్చేస్తుంది. ఇదిగోండి ఎండుమిరపకాయలు కూడా కావాలి. ఓకేనా, ఇవి ఇంకా కావాలి. ఇక విజిల్ కూడా వచ్చేస్తాను, చూపిస్తాను. సౌండ్ విజిల్స్ మొత్తం అయిపోయాక నేను మీకు మళ్ళీ చూపించేసి పోపేస్తాను, సరేనా. విజిల్ వచ్చేసింది ఒకటి. ఇదిగోండి ఎంత బాగా ఉడికిపోయిందో చూసినలా. 3 విజిల్లకు మొత్తం అంటే మెత్తగా అయిపోయింది. మొత్తం మెత్తగా అయిపోయింది. చూసినలా 3 విజిల్లు చూసినలా. ఇప్పుడు నేను పోపేస్తాను చూడండి. ఫస్ట్ అయితే దీంట్లోకి సరిపడే అంత ఉప్పు, దీంట్లోకి సరిపడే అంత కారపొడి వేసినాక నేను మీకు చూపిస్తాను, సరేనా. చూడండి, ఇదిగోండి మీ రుచికి సరిపడే అంత మీరు వేసుకోండి, నా రుచికి సరిపడే అంత నేను వేసుకుంటాను. చూసినలా. ఇప్పుడు ఇది ఇంకా పోపేసుకుందాం. నేను ఆఫ్ చేయలేదు, ఏమనుకోకండి. ఇక ఫస్ట్ వచ్చేసి జీలకర్ర, నెక్స్ట్ వచ్చేసి పసుపు. అది కొద్దిగా ఎంత గోలినాక పసుపు. ఇది ఒక పోపు గోలింది మంచిగా. నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేస్తానో చూడండి. ఇదిగోండి పప్పు రెడీ అయిపోయింది. చూసిందా, ఇది మంచిగా ఒక్కసారి ఉడికినాక తీసేస్తాను. నేనైతే ఫస్ట్ ఎలా చేసినో చెప్తాను, మీరు వినండి. ఇంకా నేను వచ్చేసి గంగవాయల కూర ఫస్ట్ కోసి పెట్టుకున్నాను, తర్వాత మామిడికాయ కోసి పెట్టుకున్నాను, కందిపప్పు తీసుకున్నాను. పెసరపప్పు అయితే ఖరాబ్ అవుతుంది అనేసి కందిపప్పు తీసుకున్నాను. ఉల్లిగడ్డ, మామిడికాయ, గంగవాయల కూర, పచ్చిమిరపకాయలు, పప్పు ఇవన్నీ ఫస్ట్ వచ్చేసి కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్నాక మీ రుచికి సరిపడే అంత కారం, మీ రుచికి సరిపడే అంత ఉప్పు అవన్నీ కూడా వేసుకున్నాక పోపుకు కరివేపాకు, ఎల్లిపాయలు, జీలకర్ర, వచ్చేసి పసుపు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి పోపేసుకోవాలి. ఇట్లా ఒక్క నిమిషం ఇట్లా ఉడికొచ్చే వరకు ఉంచుకుంటే నేను మీకు పిక్క చూపిస్తానండి. పిక్క అయిపోయింది. ఎంతో టేస్టీ గంగవాయల కూర పప్పు. మీకు కనుక నచ్చేదంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.